హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోస్లో మనము 3D ప్రింటర్ని ఎలా అన్బాక్సింగ్ చేయాలో మరియు ఎలా ఇన్స్టాల్ చేసుకుని అసెంబ్లీ చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో మనం ఫిలమెంట్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఆ ఫిలమెంట్ ఎక్స్ట్రూడర్ హెడ్లోంచి ఎలా లోపలికి వెళ్తుంది, నాజిల్లోకి ఎలా ఎంటర్ అవుతుందో చూద్దాం. ఫిలమెంట్ టైప్స్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనం యూజ్ చేసే ఫిలమెంట్ టైప్ వచ్చి PLA+. ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసిన ఫిలమెంట్ అనేది మెటీరియల్ ర్యాక్ ద్వారా ఈ ఫిలమెంట్ డిటెక్షన్ సెన్సార్లోంచి మనం ఫిలమెంట్ ఇన్సర్ట్ చేసే ముందు ఆ ఫిలమెంట్ యొక్క టిప్ని మనము 45 degrees యాంగిల్లో కట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎందుకు చేస్తామంటే జనరల్గా నాజిల్ అనేది డిక్రీజింగ్ యాంగిల్లో ఉంటుంది, కాబట్టి మనం ఇలా కట్ చేసి ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ నాజిల్లోకి ఫిలమెంట్ అనేది ఈజీగా ఇన్సర్ట్ అయిపోతుంది. నార్మల్గా మనకు ఫిలమెంట్ వైర్ అనేది 1.75 mm నుంచి 2.85 mm వరకు ఉంటుంది. ఈ ఫిలమెంట్ వైర్ని మనము ఎక్స్ట్రూడర్ హెడ్లో ఇన్సర్ట్ చేసే ముందు ఎక్స్ట్రూడర్ హెడ్ పైన ఉన్న నాబ్ని ప్రెస్ చేసి హోల్డ్ చేసి పెట్టుకొని ఫిలమెంట్ వైర్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ నాబ్ని రిలీజ్ చేసామంటే ఫిలమెంట్ వైర్ ఫిక్స్ అయిపోతుంది. అలాగే మనకు ఎక్స్ట్రూడర్ హెడ్ పైన ఒక రొటేటింగ్ నాబ్ అనేది ఉంటుంది. దాన్ని రొటేట్ చేసి మనము కంప్లీట్గా ఫిలమెంట్ వైర్ని ఎక్స్ట్రూడర్ హెడ్లోకి ఇన్సర్ట్ చేసేయవచ్చు. ఫిలమెంట్ని మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత టచ్ స్క్రీన్ డిస్ప్లే యూనిట్ పైన ఉన్న ఆప్షన్స్ ద్వారా మనము ఆ ఫిలమెంట్ని కొద్దిగా ఎక్స్ట్రూడ్ చేసుకొని తర్వాత మనకు కావాల్సిన 3D మోడల్ని పెన్ డ్రైవ్ ద్వారా సెలెక్ట్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం STL ఫైల్స్ని G-కోడ్ ఫైల్స్గా కన్వర్ట్ చేసుకొని వాటిని పెన్ డ్రైవ్ ద్వారా యాక్సెస్ చేసి మనకు కావాల్సిన మోడల్ని ప్రింట్ చేసుకోవచ్చు. మనము ఒక G-కోడ్ ఫైల్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ 3D మోడల్ అనేది ప్రింట్ అయ్యేదానికి ఎంత టైం పడుతుందో, అలాగే ఆ ఫిలమెంట్ అనేది ఎంత లెంత్, ఎన్ని మీటర్స్ అనేది కన్జ్యూమ్ చేస్తుందో మనకు స్టేటస్లో ప్రింట్ స్క్రీన్ మీద క్లియర్గా కనబడుతుంది. ప్రింట్ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేయర్ బై లేయర్ మనకు కావాల్సిన 3D మోడల్ ఎలా ప్రింట్ అవుతుందో దానికి కావాల్సిన యాక్సిస్ ఏదో చూద్దాం. ఇక్కడ మనకు X యాక్సిస్లో ముందుకి వెనక్కి మూవ్ అయ్యేది బిల్డ్ ప్లేట్, తర్వాత Y యాక్సిస్ మూవ్మెంట్ అనేది ఎక్స్ట్రూడర్ హెడ్ ద్వారా జరుగుతుంది. అలాగే Z యాక్సిస్ అనేది అప్ అండ్ డౌన్ డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది. ఈ విధంగా మనకు కావాల్సిన 3D మోడల్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.